హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ చూసేయండి. ఈసారి రాఖీకి మేమందరం ఒకే దగ్గర ఉన్నామన్నమాట. మా ఇంట్లో పెళ్ళి ఉండింది. సో దానికోసం మేమందరం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కలిసాము. సో మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం రాఖీని. పెద్దోడు చిన్నోడు అయితే ఇలాంటి వాటికి కొంచెం ఎగ్జైటెడ్గా ఉంటారనమాట. తను మా బావగారు వాళ్ళ పాప. రాఖీ అంటే చెల్లి అన్నకు కట్టాలి, అక్క తమ్ముళ్ళకి కట్టాలి, అది నిజమే. నాకు తెలిసినంత వరకు రాఖీ అంటే తోడబుట్టిన వాళ్ళు రాఖీ కట్టుకొని సెలబ్రేట్ చేసుకొని ఒకళ్ళకొకళ్ళు ప్రామిస్ చేసుకొని అష్యూరెన్స్ ఇవ్వడం అన్నమాట. అది ఇద్దరు బ్రదర్స్ అన్నా కట్టుకోవచ్చు, ఇద్దరు సిస్టర్స్ అన్నా కట్టుకోవచ్చు. నాకు నాన్ బ్లడెడ్ బ్రదర్స్ చాలామంది ఉన్నారు, కానీ నేను ఎప్పుడు వాళ్ళకి రాఖీ కట్టలేదన్నమాట. ఐ డోంట్ థింక్ సో. రాఖీ కడితేనే ప్రేమ ఉంటుంది, రాఖీ కడితేనే మనం ఆ ప్రామిస్ నిలబెట్టుకోగలం అనేది అది హార్ట్లో అనిపించాలన్నమాట. Rakhi is all about love, promise, assurance, trust and everything. నిదురనైనా అక్క తలపు కునుకు తీయదులే. రాఖీ కట్టడం అయిన తర్వాత ముగ్గురికి స్వీట్స్ తినిపించేసి ఇంకా ఆ రోజు గిఫ్ట్స్ అడగడం కాదు, డిమాండింగే ఉంటుంది మ్యాక్సిమమ్. పాప చిన్నపిల్ల కదా, తనకి ఇంకా తెలియలేదు. సో ఇచ్చినంత వరకు తీసుకుందనమాట. వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసేసుకొని పెద్దోడికి చిన్నోడికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసింది. పెద్దోడు చెప్పినట్టు మనీ ఇచ్చేసాడు, కానీ చిన్నోడి చేతిలోకి మనీ వెళ్ళింది అని అంటే అది వాళ్ళ నాన్నకే ఇస్తాడు, ఇంకా ఎవ్వరికి ఇవ్వడు. అండ్ ఈ వీడియోలో మీరు చూడండి, వాడు ఏడుస్తాడు అనమాట మనీ ఇవ్వడానికి. చూసారు కదా, చిన్నోడు మనీ ఇవ్వమంటే దాచుకుంటున్నాడు, వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుతున్నాడు, వాళ్ళ నాన్నకి మాత్రమే ఇస్తాడనమాట. మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు మై ఛానల్ సుమా గిరీష్.